మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ బైబిల్ తెచ్చిన వారు బైబిల్ తెరిచి అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించరి. చాలు, ఇక్కడ బాగా వినండి, శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించండి. ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘములో పెద్దలు. చెప్పండి, సంఘములో పెద్దలు. ఇదేమిటయ్యా అంటే మనం చదవబడిన ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను చేర్చుకొనిరి అనే మాట మనం చూస్తాం. అంటే ఆ దినాల్లో యెరూషలేము సంఘం అనేది ఒకటి ఉంది. యెరూషలేములో ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘములో పెద్దలుగా కొందరిని నియమించారు. పెద్దలు అంటే అర్థం ఏమిటి? మీరు అనొచ్చు, పెద్దలంటే ఎవరంటే వయసును బట్టి పెద్దవాళ్ళని మీరు అంటారు. కానీ వయసులో పెద్దవారు ఉన్నారు, ఆత్మీయతలో కూడా పెద్దవారు ఉన్నారు. చెప్పే మాట ఏమిటంటే పెద్దవారు అని పిలువబడేది ఎందుకయ్యా అంటే వయసును బట్టి కాదు, కానీ మనము జీవించే ఆత్మీయతను బట్టి పెద్దవారుగా పిలువబడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. పెద్దలు అంటే సంఘములు కూడా పెద్దలు ఉండాలా వద్దంటే ఉండాలి. ఎవరి పెద్దలు అంటే సంఘపు పెద్దలు అంటారు కొంతమంది. కానీ నేను మన సంఘాన్ని పెట్టిన తర్వాత చాలాసార్లు ప్రార్థించాను, ప్రభువా ఈ సంఘంలో కూడా సంఘ పెద్దలుగా నియమిస్తే చాలా బాగుంటుంది కదా అనిపించేది. కానీ దేవుడు ఎందుకో కొన్ని సంఘాలను చూసిన తర్వాత అన్ని సంఘాల్లాగా మన సంఘం కూడా తయారు కాకూడదనే ఉద్దేశంతోనే, అంటే మన వాళ్ళకు పెద్దరికం అనేది ఇస్తే మన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఏదో ఒక హోదా వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు. అందుకే నాకు అనిపించింది, ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు అప్పుడు నియమించు, అప్పటి వరకు నువ్వేం నియమించమని దేవుడు చెప్పాడంటే పరిచారకులు మాత్రమే నియమించు అన్నాడు. అందుకే ఇప్పుడు మన సంఘంలో పరిచారకులు ఉన్నారు కానీ సంఘ పెద్దలు లేరు. ఎందుకయ్యా మరి సంఘ పెద్దలు కూడా ఉండాలి కదా. ఆనాడు సంఘంలో కూడా సంఘ పెద్దలు నియమించారు కదా, మరి మనం ఎందుకు నియమించకూడదు అని మనకు కూడా ఒక ఆలోచన రావచ్చు. కానీ నియమించే కాలాన్ని బట్టి మనం ఏం చేయాలి? నియమించుకోవాలంట. ఇక్కడ సంఘపు పెద్దలను వారు ఏం చేశారు? నియమించుకున్నారు. దేవుడు వారికి తోడే ఉన్నాడు. తోడే ఉండి వారు దేవుని వాక్యాన్ని వివరిస్తూ వచ్చారంట దినాల్లో. అయితే నేను మీకు ఈ పూట ఒక అద్భుతమైన కొన్ని మాటలు చెప్తాను. ఆదిమ సంఘములో కూడా సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, దేవుని ఆరాధన జరుగుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది. కానీ అక్కడ సేవ విస్తరించే కొద్దీ వారికి సేవభారం ఎక్కువైపోతుంది. మరి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ సంఘాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది ఆ దినాల్లో సేవకులకి. అందుకే ఈ పౌలు గారు వీళ్ళు కొంతమంది ఏం చేశారు తెలుసా? మాకంతా ఇదే సంఘంలో ఉంటే వేరే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించలేము, అందుకే మేము వేరే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఈ సంఘానికి కొంతమంది పెద్దలుగా మేము నియమించి వెళ్ళాలని అనుకొని అప్పుడు ఏం చేశారు తెలుసా? కొంతమంది కాదు, 7 మందిని సంఘ పెద్దలుగా ఎన్నుకున్నట్లుగా రాయబడి ఉంది. ఆ మాట కూడా చదవండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారే స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకనోరు, తిమోతి, పర్మనాసు, యూదయ, నికోలాసు అని వారు ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చాలు, ఇక్కడ వినండి.
ఆ దినాల్లో సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది, కానీ సంఘంలో పెద్దలు లేరంట. అందుకే ఈ పౌలు గారు కొంతమంది సేవకులు ఏం ఆలోచన చేశారంటే, మేము వేరే గ్రామాలకు వెళితే ఇంక సంఘాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు, వేరే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఈ సంఘాన్ని ఎవరు కాయాలి అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందులో కొంతమందిని నమ్మకస్తులను, ఎవరినంటే నమ్మకస్తులను, దేవుని ఆత్మతో నిండిన వారిని గమనించి 7గురిని ఏర్పరచుకున్నారంట. అయితే మనం ఏం చేస్తున్నామంటే, సంఘ పెద్ద స్థితిలో ఉండవలసిన మనము ఇంకా ఏదో ఒక దేవుని యొక్క సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ దినాల్లో ఏం చేశారు తెలుసు? ఈ పౌలు గారు వారిని 7 మందిని ఏర్పాటు చేసుకున్నారంట. 7 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? 15 మందిని చేసుకోవచ్చు కదా, అందరిని పెద్దలకు పెట్టవచ్చు కదా అంటే కాదు. సంఘానికి రకరకాలలో వస్తుంటారు. అందరు నమ్మకస్తులు ఉంటారా? అందరూ జ్ఞానంతో నిండిన వారే ఉంటారా? అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఉంటారా? అందరూ మారు మనసు పొందిన వారే ఉంటారా అంటే లేదు కదా. అందుకే ఈ పౌలు గారు చూసి ఎవరిని సంఘ పెద్దలుగా నియమించాలో అన్నది ఆలోచన చేసి ఏం చేశాడు తెలుసా? అందులో ఇక్కడ మనం చదువుకున్నాం కదా 7 పేర్లు. అందులో ఎవరెవరు? స్టెఫెన్ అంట, ఫిలిప్పు, ప్రోకోరు, నీకనోరు, తీమోను, ఫర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడనగు అంతిమ యొక్క వాడును నికోలాసు అని వారిని 7గురిని ఏర్పరచుకున్నారంట. 7గురిని ఏర్పరిచి సంఘ పెద్దలుగా పెట్టి వారింకా ప్రపంచమంతా సువార్త చేస్తే ఇప్పుడు మన దగ్గరికి సువార్త అందింది. నేను ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు కూడా మన సంఘాల్లో ఎవరు ఉండాలంటే పెద్దలు ఉండాలి. పెద్దలు లేకుండా సంఘం ఎప్పుడు ముందుకి వెళ్ళదండి. ఉండాలి పెద్దలు, కానీ ఈ పెద్దలకి ఏముండాలంటే అవే కొన్ని మాటలు చెప్తాను. ఈ పెద్దలకి ఏముండాలంటే అదే దేవుని జ్ఞానంతో నిండుకున్న వాళ్ళై ఉండాలి. కొన్ని దేవుని యొక్క సంఘములో మంచి పేరుగా ఉండగలిగితే అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? సంఘ పెద్దలను ఏర్పాటు చేయగలిగితే సేవకుడు లేకపోయినా ఆ సంఘాన్ని ముందుకి నడిపించుకుంటారని ఈ పౌలు గారు మనకు చెప్తున్నారు. వీళ్ళు పెద్దరికం బట్టి కొంతమంది మేముండాలి అంటున్నారు. కానీ మంచిదే, కోరుకోడు, దాంట్లో తప్పు లేదు. కానీ ఉన్న తర్వాత నీవు సంఘ పెద్దగా ఉన్న నీవు మరి దాని సంఘానికి ఏం న్యాయం చేస్తున్నావు, దేవునికి ఏం న్యాయం చేస్తున్నావు ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని మనం అపవిత్రపరచకూడదు. ఎందుకంటే అది అలా చేయగలిగితే మనం శాపగ్రస్తులైతామని దేవుని వాక్యం అంటుంది. అయితే ఇట్లా ఏమండి, సంఘ పెద్ద కూడా ఎలా ఉండాలి అంటే మన జీవితంలో దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి. ఏదో ఇది లోకపరిమితమైన ఇది రాజకీయం అయితే సరిపోతుంది, కానీ దేవుని యొక్క ఆ చిత్తాన్ని మనం నెరవేర్చేటప్పుడు మనం ఎట్లుండాలంటే సంఘ పెద్దలుగా ఉండేవారు నమ్మకస్తులుగా సంఘములో ఉంటేనే అట్లాంటి వారిని సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసుకోమని వాక్యము అంటుంది. దేవుడు అదే మాట చెప్పాడు, మన సేవకులు కూడా మన పితరులు కూడా అదే చెప్పారు. కాబట్టి అందుకే అలాంటి భాగ్యం ఉన్న వాళ్ళకే ఈ పెద్దరికాన్ని సంఘములో ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అయితే పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సంఘ పెద్దలకి ఏముండాలంటే ఒక 3 మాటలు. మొదటి మాట చదవండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమై నవియును, అందును బట్టి దృశ్యమైనది కనబడిను, మంచి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. చాలండి. ఇక్కడ పెద్దలకి ఏముండాలి అంటే మొదటిగా మంచి పేరు కలిగిన వారిని పెద్దలుగా నియమించాలంట. ఎవరిని చెప్పండి? ఏముండాలంటే పెద్దలుగా నియమించే వారికి మంచి పేరు ఉండాలంట. మంచి పేరు ఈ రోజుల్లో మన జీవితాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడని చూడండి, మనుషులు 2 రకాలు కనబడతారు. ఒకరు మంచివాళ్ళు కనబడతారు, ఇంకొకరు చెడ్డవాళ్ళుగా కనబడతారు. సంఘములో కూడా అందరూ మంచివాళ్ళే ఉంటారా? సంఘంలో అట్లని చెప్పి అందరూ చెడ్డవాళ్ళనే ఉంటారా? ఉండరు కదా. అందులో ఎవరిని పెద్దలుగా నియమించాలని వాక్యం అంటుందంటే, ఒకటి సంఘ పెద్దలుగా ఉండేవారికి ముందు ఏముండాలి తెలుసా? వారికి మంచి పేరు. ఎక్కడ మంచి పేరు? మందిరంలో ఉంటే సరిపోతుందా? ఇంట్లో కూడా మంచి పేరు ఉండాలి, సమాజంలో కూడా మంచి పేరు ఉండాలి. ఎక్కడున్న మంచి పేరు కలిగిన వారికే సంఘములో ఏ పదవి ఇవ్వమంటాడు? పెద్దలుగా నియమించమంటాడు.
ఈరోజు చాలామందికి మంచి పేరు లేదండి. మంచి పేరును కూడా పోగొట్టుకుంటున్నాం, కానీ ఏమండి చెడిపోయిన పేరును మంచి పేరుగా మనం మార్చుకోవాలనేదే మన మన దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈరోజు మనకు మంచి పేరు లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఏమున్నా, ఎన్ని అందచందాలున్నా, ఏమండి ఎంత ఆస్తులు అంతస్తులున్నా మనకు మంచి పేరు లేకపోతే ఏం ప్రయోజనం అండి? అందుకని వాక్యం అంటుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అంటే చెప్పండి, సుగంధ తైలం అంటే ఆ సుగంధ తైలం అనేది సెంటు కొట్టుకుంటారు, ఎంతో సువాసనగా వస్తుంది, ఎంతో మంచిగా వస్తుంది. పైన బట్టలు వేసుకొని బట్టల మీద సెంట్లు కొట్టుకుంటాం. సెంట్లు కొట్టుకున్నంత మాత్రాన మంచి పేరు వస్తుందా? బట్టలు వేసుకున్నంత మాత్రాన మంచి పేరు కాదండి. మన హృదయాన్ని బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, ఏమంటే మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. కాబట్టి మంచి పేరు అంటే వేసుకునే బట్టలో ఉండదండి, మనం ప్రవర్తించే ప్రవర్తనలోనే ఉంటుంది. ఎక్కడున్నా, సంఘములో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా మనం అందరి ఎదుట ఏం పేరు తెచ్చుకోవాలి? అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకే సంఘ పెద్దగా నియమించమని దేవుని వాక్యము అంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల నుంచి చదవండి. నేను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడను, ఏకపత్ని పురుషుడను, మితానుభావుడను, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడను, బోధింపదగిన వాడని ఉండి మద్యపానం కొట్టుకున్నవాడు కాక సాత్వికుడును, జగడమాడువాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. దేవుడు దేవుని సంఘమును చదవండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి తగిన శిక్షకు విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలపటి వారి చేత ఏం తెచ్చుకున్నాలంట? మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలని. ఈరోజు అనుకుంటారు సంఘ పెద్ద, మేము బాగా పాటలు పాడితే ఇంక అదే మంచి పేరు అనుకుంటారా? ఈ సంఘ పెద్ద ఎవరైనా, అందుకే అంటున్నాడు తిమోతి, ఏమంటున్నాడు? ఎవరైనాను సంఘముల అధ్యక్ష పదవి ఆశిస్తే, ఎవరైనా సంఘ పెద్దగా ఉండాలని కోరుకుంటే, ఎవరైనా పరిచారకులుగా ఉండాలని కోరుకుంటే ఇవన్నీ మనకు ఉండాలంట. ఇవన్నీ లక్షణాలు. ఏమేమి లక్షణాలు? నిందారహితుడిగా ఉండాలి ముందు. అంటే నీ మీద ఏ నేరము ఉండకూడదు. నువ్వు ఎట్లా ఉండాలంటే నీ మీద ఏ తప్పిదనములు ఉండకూడదు, ఏ నేరాలు చేసేవాడుగా ఉండకూడదు. ఇంకా ఏముండాలి? ఏకపత్ని పురుషుడు. ఇంకా అక్కడ మితానుభావుడు అంటే అన్ని విషయాలలో తాలుకొని మంచి బుద్ధి కలిగి ఏమండి ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు మితానుభావులు అంటారు. ఇంకా స్వస్థ బుద్ధిలో కొద్ది స్వస్థత ఉండాలా. కొంతమందికి బుద్ధి చూడండి ఎట్లా బుద్ధి ఉంటుందో తెలియదు. కొంతమంది సంఘ పెద్దలే ఉంటారు, పాడికిస్తే బాగుంటారు సంఘంలో, కొద్దిగా పాడికి లేదనుకోండి అలిగిపోతారు. దీన్ని ఏమంటారు? స్వస్థ బుద్ధి అంటారా? కొంతమంది మనుషుల్లో ఘనతని ఇవ్వకపోతే, మనుషుల ద్వారా ఘనపరచకపోతే వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అదే 10 మందిలో ఘనపరిచామనుకోండి, ఇంకా వాళ్ళు సంతోషంగా ఉంటుంది. ఇది కాదండి, బైబిల్ మనకు అట్లా చెప్పలేదు. స్వస్థ బుద్ధి అంటే బుద్ధిని మనం మార్చుకోవాలి. ఒకరోజు నీ బుద్ధి, కొంతమందికి ఈ రోజు ఉన్న బుద్ధి రేపేముంటుందో తెలియదు. గంటకొక బుద్ధి, నిమిషానికి ఒక బుద్ధి మారుతుంటుంది కొంతమంది. ఇది కాదండి. మనకి దేవుడు ఏదో అవకాశం లేకున్నప్పుడు ఒక రకమైన బుద్ధి, అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకొక రకమైన బుద్ధి, ఇట్లాంటివి మనకు ఉండకూడదు. ఇట్లాంటి కొన్ని మన జీవితాల్లో సరి చేసుకొని పోతూ ఉంటేనే మన జీవితాలు. అందుకనే సంఘ పెద్దగా ఉండవలసినటువంటి వ్యక్తికి ఎట్లా ఉండాలంట? స్వస్థ బుద్ధి, అన్ని విషయాలలో మంచి బుద్ధి కలిగి ఉండాలంట. ఇంకా మర్యాదస్తుడిగా ఉండాలి సంఘములో. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. మర్యాదగా ప్రవర్తించాలి సంఘములో. చిన్నలతోన, పెద్దలతోన, కొత్తగా వచ్చేవాళ్ళతోన, పాతగా ఉన్నవాళ్ళతోన, అందరితోనే ఎట్లా ఉండాలంటే మర్యాదస్తుడిగా ఉండాలి. మనం మాట్లాడే మాటను బట్టే మన మర్యాద, గౌరవం ఇవ్వాలి. చిన్న పెద్ద అనే తేడా అనే భావాన్ని మనం ఇవ్వాలంట. ఇంకా అక్కడ
అతిథి ప్రియుడు. అతిథి ప్రియుడు అంటే వచ్చిన వారందరినీ కూడా గౌరవించేవాడుగా ఉండాలి. సంఘానికి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వస్తుంటారు, మారినోళ్ళు వస్తుంటారు, మారుకోకున్నోళ్ళు వస్తుంటారు, త్రాగుబోతులు వస్తుంటారు, పాపులు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి? వారిని ఏం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, బాగొచ్చే పో అంటామా, లేదా వాళ్ళని గౌరవిస్తామా? గౌరవిస్తాం, మంచి ఆహారం పెడతాం, వారు ఏం తింటారో అది పెడతాం, వాళ్ళు ఏం కావాలో అవన్నీ అడిగి మంచి మర్యాద చూపించి ఏమండి మంచిగా వారికి కావలసినవన్నీ కూడా ఇచ్చి కూడా పంపిస్తామండి. అట్లాగా అతిథి ప్రియుడు అంటే వచ్చిన వారందరినీ కూడా గౌరవించేవాడు అలాంటి మనసు కూడా ఉండాలంట. ఇంకా అక్కడ బోధింపదగిన వాడే ఉండాలంట. అంటే సంఘంలో కొన్నిసార్లు సేవకుడు లేడనుకోండి, ఈ సంఘ పెద్ద నిలబడి వాక్యం చెప్పాలా. సేవకుడు లేకపోయినా ఏమండి రేపేం సంభవిస్తుంది మనకి తెలీదు. సేవకుడు కాదు ముఖ్యమీడ, దేవుడు మనకు ముఖ్యం. సేవకుడు లేకపోయినా మనం ఏముండాలి తెలుసా? ఒక సంఘ పెద్దగా ఉండి కూడా నడిపించే అధికారం పొందుకోవాలా. ఇవన్నీ కలిగి మనం ఉంటేనే అధికారం దేవుడు మనకి ఇస్తాడు. ఇవే లేదు, సంఘమే నిర్లక్ష్యం చేస్తూ ఇంకా సంఘానికే మనం దూరంగా ఉంటే ఏమిది? ఎప్పుడు మనం దేవునిలో ఎదుగుతాం? ఎప్పుడు సంఘం కొరకు మనం ప్రయాసపడతాం? ఎంతసేపున మన పని, మన తిప్పులు, మన కష్టమే చూసుకుంటాం. కానీ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉంది కదా, దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఇలాంటి సంఘములో దేవుడు మనకు ఇలాంటి గొప్ప భాగ్యం ఇవ్వాలి కదా అనే ఆలోచన మనందరికి కూడా ఉండాలంటే అది సేవకుని కోటే కాదు భారం, సేవకుని కంటే ముందు సంఘానికి మరీ భారం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా అక్కడ ఇంకేముండే? మద్యపానము కొట్టేవాడుగా ఉండకూడదు. మద్యపానం అంటే తాగుబోతుడుగా ఉండకూడదు. సంఘములో కొంతమంది తాగి పరిచర్య చేస్తుంటారు, మందు తాగుతుంటారు. ఇది కాదు, తాగేవాడిగా ఉండకూడదు సంఘములో, సంఘ పెద్దగా ఉండేవాడు. ఇంకా సాత్వికుడు అంటే మంచి మనసు కలిగిన వాడు. జగడమాడువాడే ఉండకూడదంట. జగడం అంటే గొడవ పెట్టుకోరాదు, గొడవ పెట్టుకునేవాడు ఉండకూడదు, భేదాలు పెట్టుకునేవాడుగా ఉండకూడదు. ఈరోజు సంఘంలో ఎట్లయిపోయిందంటే ఏమండి, సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఇంటికే వెళ్తాడు, మా ఇంటికి రాడు. వాళ్ళనే ప్రేమిస్తాడు, మమ్మల్ని ప్రేమించడు. వాళ్ళే గౌరవిస్తాడు, మా ఇంటికి రాడు. ఇట్లాంటి భేదాలు పెట్టుకుంటుంటారు కొంతమంది. అసలు సేవకునికి పక్షపాతం ఉండదు. సంఘం అంటే ఇప్పుడు మనకి 5 మంది పిల్లలు ఉంటారు, 5 మంది పిల్లలకు ప్రేమిస్తామా, లేకుంటే ఒకరు ప్రేమించి 4 దబ్బుతామా కదా? మరి పెద్దను ప్రేమిస్తే రెండవనికి ఏం బాధ? అంటే చూపించే ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే అందరినీ గౌరవించాలంటే, అందరినీ ప్రేమించాలంటే సేవకుడు. ఎందుకంటే మనం అందరం ఒక అవయవలై ఉన్నాం సంఘములో. ఇప్పుడు ఈ చేయికి నొప్పి తగిలింది అనుకోండి, తగిలిన వెంటనే ఏం స్పందిస్తుంది చెప్పండి? మన అవయవాల్లో ఈ చేతికి గాయం తగిలింది అనుకోండి, ఏం స్పందిస్తుంది ముందు చెప్పండి? కాలా, చెయ్య, నోరా? నోరు కదా. ఏదైనా తప్పని తగిలింది అనుకోండి, అమ్మ అంటాం లేదా? మరి చెయ్యి అనాలి కదా, నోరు ఎందుకు అనింది? మనం కూడా ఈ శరీరంలో అనేక రకాల భాగాలు మనం ఉండం. ఇవన్నీ కాళ్ళు చేతులు, 2 కాళ్ళు 2 చేతులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ ఉంటేనే నేను ఒక మనిషి అంటారు. ఇవన్నీ లేకుండా ఒక చేయి లేకుండా నన్ను అనాథ అంటారు. ఉదాహరణకి మన భాషలు చెప్పాలంటే ఇప్పుడు మనం కూడా సంఘంలో అందరూ ఉండం కదా, అందరూ ఒకరు తగిలితే ఇంకొకరు తగిలినట్టు ఫీల్ అవ్వాలి. బాధ వాళ్ళకి సమస్య వచ్చిందని కూడా మాకు వచ్చినట్టే అనుకోవాలంట. వాళ్ళు నాశనం అయితే నాశనంగా నాకెందుకు వచ్చింది, ఇట్లాంటివి ఉండకూడదంటండి. అందుకని ఇక్కడ కొంతమంది ఎట్లున్నారంటే సంఘములో ఒకరంటే ఒకరు పడదు, జగడాలు. మన దేవునికి మనం రక్తం కార్చామా, మనం ఏమైనా కొరడ దెబ్బలు తిన్నామా, మనం ఇతరుల కొరకు ప్రాణం పెట్టాము, ఏం మనకు అంత ఘనత అవసరం ఏముంది? ఆయన లేచి గొడవ చేశాడు. ఆ రోజు జరగాల్సిన పెళ్ళి కూడా బాగా జరగలేదండి, అసమాధానంతో జరిగించారు. కారణం ఏమిటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే సంఘములు ఇవి చూసి దేవుడు బాధపడుతున్నాడు. మనం చేసే ఆ తెలియని తప్పుల వల్ల, అది అమాయకత్వము తెలీదు, మూర్ఖత్వము తెలీదు, కొంతమంది చేసే విధానాన్ని బట్టి సంఘాలు పాడైపోతున్నాయి. ఆ సంఘాన్ని పాడైపోతే దేవుడు బాధపడతాడు. మనము దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాల్సింది. అందుకనే ఇంకేముండాలి అక్కడ? జగడమాడవై ఉండకూడదు, ధనాపేక్ష లేనివాడై ఉండాలంట. అంటే ధనాపేక్ష అంటే ఎప్పుడు డబ్బు పేరు కలిగి ఉండాలి. మంచి పేరు అంటే అన్ని విషయాలలో ఓర్చుకొని తాళుకొని, ఎవరేమన్నా అనుకుపోయినా, ఒకరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకరు ఒక మాటని ఎన్నన్నా సరే మౌనంగా ఉండి మన ప్రేమను అర్థం చేసుకుంటే స్తోత్రం అందం. సేవకుడు అనకూడదా? సంఘ సేవకునికి మనసు ఉండదా? సంఘ కాపరికి ఆ ప్రేమ ఉండదా? ప్రేమ ఉండబట్టే కదా నిన్ను గద్దిస్తాడు, ప్రేమ ఉండబట్టే కదా నిన్ను శిక్షిస్తాడు. అట్లని చెప్పి మన మనసులో పెట్టుకోకూడదు.
మనం ఇంకా సంపూర్ణతకు మారలేదనే సేవకుడు నిన్ను ప్రేమతో గద్దిస్తాడు, ఒక మాట అంటాడు. అన్నా కూడా మనం ఏం చేయాలి? సంఘ పెద్దగా ఓర్చుకోవాలంట. అలా ఓర్చుకునే వాళ్ళనే సంఘ పెద్దలుగా నియమించమనింది. అలాంటి మంచి సాక్ష్యము కలిగిన వారే సంఘములో ఏం నిలబెట్టుకోవాలి? సంఘ పెద్దలుగా నియమించుకుందాముగాక. ఆమేన్. కొర్నేలనే అతను ఉన్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, అది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబం, ప్రజలందరి వలన మంచి పేరు పొందిన కుటుంబం అంటండి. ఆ మాట కూడా చదవండి, భలే ఉంటుంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నిన్ను, ఇది ఇక్కడ చూడండి, యూదా జనులందరి వలన మంచి పేరు తెచ్చుకున్నాడు లేదా? దినాల్లో యూదా జనులందరి వలన ఏం పొందుకున్నాడు ఆయన? మంచి పేరు అంట. మిలిటరీ ఆఫీసర్, ఎంత డబ్బు ఉంటుంది, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత ఉంటుంది, మరి ఎంత ఉండి ఆయనకి ఇష్టానుసారంగా బతకొచ్చు. కానీ అవన్నీ ఆయనకి తెలుసు, ఇవన్నీ నాకు శాశ్వతము కావు, ఇవన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి. అయితే ఈ భూమి మీద నిలబడేది ఏమిటో తెలుసా? మనం బ్రతికిన జీవితం మంచి పేరే. ఈరోజు మనం చస్తే మన వెంట ఏమొస్తుంది? చెప్పండి, మన వెంట ఏమొస్తుంది? మంచి చెడ్డ అంతే. మనం సంపాదించిన ఆస్తులు రావు, మన ఉద్యోగాలు రావు, మన వ్యాపారాలు రావు, మనం కట్టుకున్న భార్య రాదు, మనము కట్టుకున్న భర్త రాడు, మన కన్న పిల్లలు ఎవరు రారండి. కానీ ఒకటి మన వెనక, మనం చస్తే ఎన్నాళ్ళు బతుకుతాం అనేది కాదు ముఖ్యం, ఎలా బతుకుతున్నాం అనేదే ముఖ్యం. ఈరోజు మనం బతికే విధానాన్ని బట్టి మంచి పేరు మనం తెచ్చుకోవాలి. ఒకవేళ మరణించినా కూడా నీ పేరు యుగ యుగములు కూడా మనుషులు ఏం చేస్తారు? తలుసుకుంటారు. నీవు లేకపోయినా నీ మంచితనమే నిన్ను బ్రతికిస్తుంది భూమి మీద. అట్టి కృప మనం అందరము పొందుకుందాముగాక. రెండో మాట అండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారే. ఇక్కడ రెండవది, పెద్దలకి ఏముండాలంటే, ఇక్కడ పరలోకములో కూడా పెద్దలు ఉన్నారు, సంఘములో పెద్దలు ఉంటారు, పరలోకములో కూడా పెద్దలు. దేవుని ఇక్కడ ఉందనుకోండి, దేవుని సింహాసనం చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారు తెలుసా? 24 పెద్దలు. కానీ అక్కడ ఆ పెద్దలు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి 24 గంటలు నిరంతరం దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఈ లోక సంబంధమైన పెద్దరికం మనకు వద్దు, ఆత్మ సంబంధమైన పెద్దరికమే మనకు కావాలి. ఆ పెద్దరికంలోనే మనం ఎదుగుదముగాక. ఇక్కడ దేవుని సింహాసనం ఎదుట ఎంతమంది ఉన్నారు తెలుసా? 24 పెద్దలు ఉన్నారండి. 24 పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దేవుని నిరంతరం ఆరాధిస్తున్నారు, దేవుని నిరంతరము గణపరుస్తున్నారు, దేవుని నిరంతరము సేవిస్తున్నారు, దేవుని నిరంతరము ఆయన ఆరాధిస్తున్నారండి. ఈరోజు 24 మంది పెద్దలు కూర్చొని ఏం వేసుకున్నారు తెలుసా? తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. ఏం వస్త్రాలు? తెల్లటి వస్త్రాలకు దేనికి సాదృశ్యం అయ్యి అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధత. అంటే సంఘములో పెద్దకు ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏముండాలంటే ఆయన ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఏమంటుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంటే ఈ దేహానికి తెల్ల బట్టలోటే కాదు, హృదయానికి కూడా తెలుపు అవసరం, హృదయానికి కూడా పరిశుద్ధత అవసరం. అందుకే ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. కొంతమందికి పరిశుద్ధత ఉందా? లేదండి. నేను చెప్పాను కదా, గ్రామంలో తాగి పండుకొని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. అలా కాదు. 93వ కీర్తన 5వ వచనం చదవండి. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటికెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చూడండి, అంటే సంఘం ఇప్పుడు మందిరానికి ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలంటే సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, సేవకుడైనా మనమందరము అపవిత్రతలోని నుంచి దేంట్లోకి రావాలి? పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? ఆ దినంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త ఒక దర్శనం చూశాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటే అక్కడ పరలోకంలో ఒక ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ దేవుని ఎదుట అక్కడ దేవదూతలన్నీ పరిశుద్ధుడిని ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఈ యెషయా అనేటువంటి వ్యక్తి చూడండి, ఆ దర్శనం చూసి ఏమంటారు తెలుసా? అయ్యో
నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు లేదా? అంటే అపవిత్రమైన పెదాలంటే చూడండి, నోరు కదా. అంటే అప్పుడు ఆయన ఏం చేసి ఉంటాడు? ఆ పాపము ఏముంటుంది ఆయనకి? పెదాలతో ఏం చేస్తారు? కొంతమంది సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, ఇంకా పాన్పరాకులు వేసుకుంటారు, గుట్కాలు వేసుకుంటారు, ఇంకా మందు తాగుతారు, ఇంకా కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు, ఈ పెదాలతోనే అబద్ధాలు చెప్తారు, ఈ పెదాలతోనే రకరకాలన్నీ కూడా ఈ నోటితోనే మాట్లాడుతుంటాం. అందుకనే ఆయన యెషయా అంటాడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయనకి మనోనేత్రం వెలిగింపబడింది. ఆయన ఎవరు తెలుసు? గొప్ప ప్రవక్త. అట్లాంటోడే అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నన్ను క్షమించి ప్రభువా, నన్ను పరిశుద్ధతలోకి నడిపి అన్నాడు. ఈరోజు ఆరాధించేటప్పుడు ఎందుకు నేను చెప్తానంటే, మనం ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని దరిద్రత ఉండకూడదు. ఆరాధన అంటేనే అప్పుడే దేవుడు దర్శించేది. మీకు అర్థమవుతుందో లేదో, ఆరాధన అంటేనే అప్పుడే దర్శించేది దేవుడు. ఆరాధనలో ఉండి నువ్వు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ మీ మీదకి దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ సేవకుడైనా, సంఘమైనా, సంఘ పెద్దలైనా ఆరాధించేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ యెషయా చెప్పినట్లుగా, దేవా నా అపవిత్రమైన పెదాలు కాల్చు అంటే అప్పుడు దేవదూత వచ్చి అగ్ని పట్టుకొని వచ్చి పెదాలను అంటించిందంట. ఈ అగ్ని దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు, అపవిత్రత కలిగినప్పుడు, మనం దేవుని ఒప్పుకున్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది, మనల్ని తాకుతుంది. తాకిన వెంటనే నీలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటాం. అప్పుడు కొన్నిసార్లు మనం ఏడుస్తాం, కొన్నిసార్లు బాధపడతాం. అయ్యో పశ్చాత్తాపం ఎక్కడ లేని పశ్చాత్తాపం ఆరాధనలో కలుగుతుంది. ఆ స్పర్శ మనం పొందుకోవాలి. అందుకనే కొంతమంది చూడండి, అపవిత్రమైన పెదాలు చూడండి, కొంతమందికి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానక కొంతమంది ఏం మాటలు, ఒకటే మాటలు ఏం మాట్లాడతారో తెలియదు. అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఒట్టి పెదాలతో మనము అపవిత్రపరచకూడదు. కానీ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం మందిరానికి రాకముందు మనము బూతుగా మాట్లాడిండొచ్చు, అబద్ధాలు చెప్పిండొచ్చు, రకరకాలు. కొంతమంది అంటారు, ఎవరు నీతిమంతుళ్ళు అందరూ ఇట్లా అనుకోవద్దు. ఒకరు పక్కన పెట్టు, ముందు నువ్వు ఎట్లున్నావు? ఒకరు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? ఎందుసేపు కొంతమంది మనిషిని పోల్చుకుంటారు, వాళ్ళేం కరెక్టా, వీళ్ళు కరెక్టా, ఇట్లాంటి వద్దు. ఒకరి గురించి మనకు వద్దు. మనం ఏం చేయాలి? మనం మనుషులు ఎదుటి చూసుకుంటే మనుషులు ఏం చేస్తుంది? బలహీనత కనపడుతుంది. ఆ బలహీనత బట్టి వాళ్ళ అబద్ధాలు ఆడితే మనం ఆడితే ఏం తప్పులేదనిపిస్తుంది. వాళ్ళు మోసాలు నేను చేస్తే ఏం తప్పులేదనిపిస్తుంది. వాళ్ళు అట్లా జీవిస్తే నేను తప్పులేదనిపిస్తుంది. మనుషుల వైపు చూడకండి. ఎవరి వైపు చూడండి? పరిశుద్ధంగా బ్రతికే దేవుని వైపు చూడండి. ఆయన్ని గురి పెట్టుకుందాం, ఆయన గమ్యాన్ని తలుసుకుందాం. ఆయన చూస్తే అప్పుడు మనకు పరిశుద్ధత మనకు కలుగుతుంది. ఆ పరిశుద్ధత కలిగినప్పుడే మనమందరము నూతనమైన కృపతో నింపబడదుముగాక. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఈ మాట బాగా వినండి, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించిరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరికే ఆయన ఏం చేస్తున్నాడంట అంటే, తప్పు మాటలు మన శరీరకం పుట్టిన కనిన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కొడతారు. ఎందుకు కొడతారు? ఒరే ఇట్లాంటి బూతు మాటలు మాట్లాడకూడదు, ఇట్లాంటివి మాట్లాడకూడదు, ఇట్లాంటి పనులు చేయకూడదు అని కొడతారు. అట్లాగే వాళ్ళకి హక్కు ఉన్నట్లుగానే ఆత్మలు కాసే తండ్రికి కూడా హక్కు ఉంటుందంట. ఈ ఆత్మలు కాసే తండ్రికి ఏం బాధ ఉంటుంది? నీవు శిక్షకు లోబడుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలనేది ఆలోచన ఉంటుంది కనుక కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు, నిన్ను తిడతాడు, నిన్ను రకరకాలుగా. నువ్వు బాగుంటే ఎందుకు తిడతాడు? నువ్వు బూతు మాటలు మాట్లాడుకోకుండా ఉంటే ఎందుకు తిడతాడు? నువ్వు మనం మంచిగా బ్రతికితే, ప్రవర్తన సరి చేసుకుని బ్రతికితే ఎందుకు అంటాడన్నమాట? ఇంకా నేను ప్రేమిస్తాడు కానీ శిక్షిస్తాడా? మనం ఆత్మలు కాసే తండ్రి కూడా కొన్నిసార్లు ఎందుకు శిక్షిస్తాడు తెలుసా? మనం పరిశుద్ధత కలిగి బ్రతకాలని. అందుకని పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేమండి. నేనైనా, మీరైనా, ఎవరైనా సరే అండి.
మనం పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. కాబట్టి మన మేలు కొరికే ఈ శిక్షలు వస్తాయి. ఎందుకో నీకు శిక్ష వచ్చిందంటే ఎక్కడో నువ్వు పరిశుద్ధత కోల్పోయావని అర్థం. నీకు శిక్షగా 10 రకాల శిక్షలు నీకు వస్తున్నాయంటే, దేవుని నుంచి కొన్నిసార్లు నీకు బాధలు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతున్నామనే అర్థం కదా. అందుకే దేవుడు కొన్నిసార్లు మన మేలు కొరికే శిక్షలు పంపిస్తాడండి. ఆ శిక్షకు మనం ఏం చేయాలి? లోబడాలి. గిట్ చూడండి, ఎద్దులు చూడండి, ఎద్దులు ఏం చేస్తాయి యజమానికి? ఆ ఎద్దులు అడు ఉంటాయి, తాడగట్టి ఇడిచిన వెంటనే బండి ఎత్తే లోపల అవి వచ్చి లోబడితే లేదా? అవి ఆ కొమ్ములంతా తల దించుకొని ఈ ఈ ఈ మూలకొచ్చే ఎద్దు ఇక్కడ వస్తుంది, ఆ ఎద్దు రా అని లోపల అయిపోవచ్చు కాడిని మోస్తాయి. ఒక నోరు ఉండి కూడా మాట్లాడలేని జీవికి తెలుసు యజమానికి లోబడాలని. తన కొరకు నిత్యం శ్రమ పడుతున్నాడని ఆ ఎద్దులైన జంతువులని గ్రహిస్తున్నాయి, కానీ లోబడాలనే మనసు ఉంది, కానీ మనిషికి లోబడే మనసు లేదండి. ఎక్కడనుందా మనిషికి లోబడే? నువ్వెంత అంటే నేనెంత, నీకింత నాకింత, ఏది ఇది? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకటి లోబడండి, లోబడి పరిశుద్ధత గరిది మనం బ్రతుకుదాం. పరిశుద్ధంగా ఉండేవారికే సంఘములో ఏ పదవి ఇవ్వాలి? పెద్దలకు నియమించాలి. 3వ మాట, చివరికి ఒక మాట చదవండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అక్కడే. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు చెప్పుచు తమ కిరీటములు తన సింహాసము ఎదుట విసిరి. చూడండి, గట్టిగా అల్లేలు అని చెప్పండి మాట. ఇంకోసారి గట్టిగా అల్లేలు చెప్పండి. ఈ సంఘ పెద్దలకి దేవుడు ఒక కిరీటం ఇచ్చాడు. పెద్దలకు పరలోకములో దేవుని ఎదుట ఆరాధిస్తున్నప్పుడు 24 పెద్దలకి వాడి తలల మీద ఏం పెట్టాడు దేవుడు? కిరీటం బాగుంది. కిరీటాలు కూడా రకరకాలు ఉన్నాయి. ఒకటి జీవ కిరీటము, 2 బంగారు కిరీటము, 3 సువర్ణ కిరీటము, ఇంకా బంగారుకు తగినట్టు జీవితం ఉండదు కొందరు జీవితాలు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటే తెలుసు? 24 పెద్దలు ఆ బంగారపు ఉన్నటువంటి ఆ కిరీటాలు దించుకొని దేవునికి లోబడడం కాదు, ఏం చేశారు తెలుసా? వారి పెద్దరికాన్ని మర్చిపోయి దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేసి వారి బంగారు కిరీటాలన్నీ పక్కన పెట్టారు. దీని అర్థం ఏమిటంటే, మాకంటే దేవుడు గొప్పోడు, మాకంటే అందరికి పైవాడు ఆయనే గనక ఆయన ఎదుట మేము తగ్గించుకొని బతకాలనే మనసు కలిగి ఉన్నారు లేదా? అక్కడ ఒకరికి నమస్కారం చేయాలంటే ముందు ఏముంటే నమస్కారం చేస్తారు? తగ్గింపు ఉంటేనే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మన వయసులోని చిన్నోళ్ళే వచ్చారనుకోండి, నీ పెద్ద చిన్నది తేడా పక్కన పెట్టండి, ఎవరైనా వచ్చిన వెంటనే ఏం చేస్తారు? తగ్గింపు మనసు కలిగిన వాళ్ళు అయితే, వందనాలు బ్రదర్, అక్క వందనాలు అక్క, చిన్న పెద్దని తేడా చూడరు, వందనాలు అక్క వందనాలు బ్రదర్ వీళ్ళే చెప్తారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళే చెప్పాలా, నేను చెప్పకూడదు. దీన్ని ఏమంటారంటే హెచ్చింపు. అంటే కొంతమంది హెచ్చు వాటి మీద మనసు పెడతారంట, కొంతమంది తగ్గు వాటి మీద. పెద్దలు ఏం చేశారు తెలుసా? 24 పెద్దలు దేవుని ఎదుట సింహాసనం ఎదుట కూర్చో ఉండి కూడా ఏం చేశారు తెలుసండి? తగ్గించుకున్నారంట. ఏం చేసుకున్నారండి? అంటే సంఘ పెద్దలకి ఏముండాలి? 3వదిగా తగ్గింపు ఉండాలి. కొంతమంది తగ్గింపు లేదు, ఇంక హెచ్చింపే ఉంటుంది కొంతమంది. అందుకని వాక్యం అండి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించబడినవాడు. ఇప్పుడు బాల్ చూశారు లేదు ఎప్పుడైనా? గట్టిగా వెళ్ళి చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. బాల్ చూశారు లేదు? బాల్ చూశారా? ఫుట్బాల్ చూశారు? ఈ ఫుట్బాల్ చూడండి, ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఫుట్బాలు మన చేతిలో ఉంటుంది, మనం ఎట్లా ఆడిస్తే అది ఆడుతుంది లేదా? ఆడగొడితే ఏంటి కొడుతున్నాను అంటదే, ఈ బండికేసి కొడితే ఈ బండికి ఏంటి కోసి కొడితే అంటదే, ఈ బాల్ తీసుకుని ఆడు పైకి ఇసిరితే ఎందుకు ఇసిరుతావు అంటదే. ఈ బాల్కు ఉండే మనసు చూడండి, ఇది అర్థమైతే చాలు, ఇంక నువ్వు తగ్గించుకున్నట్టే లెక్క. ఈ బాలు మనసు ఎట్లుంటుందంటే, దానికి నోరు లేకపోయినా, మాటలు రాకపోయినా, దానికి వేరే ఆలోచన లేకపోయినా, ఏమి లేకపోయినా, ఇది ఎట్లుంటుందంటే, నీవు పిచ్చోని చేతిలో ఉన్నా అది ఉంటుంది, మంచోని చేతిలో అయినా ఉంటుంది. నీ ఫుట్బాల్ బ్యాట్తో కొడుతూ పోతుంది, ఎవరు ఎక్కడ పెట్టినా పోతుంది. కానీ దాని స్వభావం ఎట్లుంటుంది తెలుసా? అది పైకి ఎగరాలంటే ముందు బాల్ని ఏం చేయాలి? బండికేసి
భూమికేసి కొడితేనే కదా పైకి ఎగిరేది. ఎంత నువ్వు గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. మరి కొట్టే ముందు దానికి గాయం తగిలిండదా? అదే ఒకటినండి, దానికి ఎంత గాయం తగిలితే అంత పైకి. దీన్ని బట్టి మనకేం ఆలోచన రావాలంటే, ఈరోజు వాళ్ళన్నారని వీళ్ళు గాయపరిచారని వాళ్ళు గాయపరిచారని మనము ఇంకా హెచ్చించిపోకూడదు. మనకు 10 మంది అవమానకరంగా మాట్లాడితేనే అది ఆశీర్వాదం. లేనిపోని మాటలు చెప్తారు చూడండి కొంతమంది లేనిపోని అబద్ధ సాక్షులు చెప్తుంటారు, నేరాలు మోపుతుంటారు, చేయని తప్పులు కూడా చేసినట్లు చెప్తుంటారు, ఇంకా రకరకాలు చెప్తుంటారు. ఇది ఒక ఆశీర్వాదం. దీన్ని ఏం చేయాలి? అయితే దేవుడు నన్ను హెచ్చిస్తాడని అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు వాళ్ళతో మాట్లాడేది వదిలిపెట్టేది ఇవన్నీ కాదు. బాలు అట్లా అనుకోలేదండి. బాలు ఏమనుకునిందో తెలుసా? బాలు నన్ను ఎంత భూమికి గట్టికి కొడితే, ఎంత నాకు దెబ్బ తగిలితే అంత పైకి. ఇదే దానికి స్వభావం. ఈరోజు మనం కూడా ఎట్లాంటి వాళ్ళంటే బాలు లాంటి వాళ్ళు. 10 మందిలో ఉన్నప్పుడు ఒకరొక మాట మాట్లాడతారు, అయినా సహించు. ఒకరిని నేను చెడ్డోడని సహించు, ఇంకో మన్నం సహించుకొని నువ్వు ఉన్నట్టు అన్నావనుకోండి, ఏమవుతుంది? యేసయ్య ఎట్లా వాడే పరలోకం నుంచి వదులుకొని బంగారు సింహాసనం వదులుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకొని తగ్గించుకుని భూమి మీదకి. దేవుడు అంత మనుషులా మనము? దేవుడే తగ్గించుకున్నప్పుడు మనమెంత? మన జీవితాలెంత? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మూడవదిగా సంఘ పెద్దలకి ఏముండాలంటే తగ్గింపు ఉండాలండి. ఒకరు ఏమన్నా అన్నా కూడా ఓర్చుకుందాం. ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నా కూడా ఓర్చుకుందాం. వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోరు, మనం చిన్నోళ్ళు. మనకుండే విలువ మనకుంటుంది, వాళ్ళకుండే విలువ వాళ్ళకుంటుంది. సింహానికి సింహాసనం కోరుకునేయాల్సిన అవసరం లేదంట. ఈ సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అంట. కరెక్టే లేదా? కొంతమంది సింహాసనం కొరకు ప్రాకులాడుతుంటారు సంఘ పెద్దలుగా. దేవుడు ఈ సంఘాన్ని మన చేతిలో ఉంచాడు. ఈ సంఘాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓ పెద్దలుగా ఉన్నా, ఒక విశ్వాసిగా ఉన్నా, ఓ సేవకుడిగా ఉన్నా, ఈ సంఘం మనందరూ ఇది ఉంది కదా, ఈ పల్లకిది. బైబిల్ అనేది బాగా విన్నట్టు చూడండి. ఇది ఒక పల్లకి. ఈ పల్లకి ఎన్ని మూలలు ఉన్నాయి? పల్లకి ఎన్ని మూలలు ఉన్నాయండి? ఈ మూల, ఈ మూల, ఈ మూల, ఈ మూల. ఇప్పుడు ఇదొక్క మూల మోస్తే ఉంటుందా? ఇదొక్క మూల మోస్తే ఉంటుందా? ఇదొక్క మూల, ఈ 3 మూళ్ళు మోస్తే ఉంటుందా? ఉండదు. 4 మూళ్ళు మోస్తేనే ఆ సంఘం నిలబడుతుంది. సంఘ పెద్దలు ఒక మూల అయితే, విశ్వాసులు మరొక మూలు, సేవకుడు ఒక మూల అయితే, సహకరించే వాళ్ళు ఇంకొక. ఈ 4 రకాల మూళ్ళు కలిగి ఉన్న సంఘము రాకళ్ళు ఎత్తబడుతుంది. ఈరోజు మన పదవులు కాదు ముఖ్యం, దేవుని పని మనకు ముఖ్యం. హల్లెలూయా. సంఘములో ఎవరు ఉండాలంట? సంఘ పెద్దలు. సంఘ పెద్దలకి ఏముండాలి? మొదటగా మంచి పేరు కలిగిన వారే ఉండాలి. అలాంటి వారే సంఘ పెద్దలుగా అర్హులుగా ఎంచబడతారు. రెండవదిగా తెల్లటి వస్త్రాలు ధరించుకొని వారు ఉండాలి, అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘములో. మూడవది పెద్దలకి ఏముండాలి? తగ్గింపు. అన్ని విషయాల్లో తగ్గించుకొని ఓర్చుకొని దేవుని కొరకు నిరంతరము దేవుని యొక్క పల్లకిని మోసేవారే దురుగాక. ఈ వాక్యం మీ అందరి దేవుడు స్థిరపరచునుగాక.